ఆయన నీ రక్షకుడిగా నీవు అంగీకరించాలి. ఆయన నీ ప్రభువుగా అంగీకరించాలి. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు నిన్ను నన్ను విమోచించటానికి, ఈ లోకపు పాపపు ఊబిలో నుండి మనల్ని తప్పించటానికి, ఈ లోకపు ఇచ్చల్లో నుంచి మనల్ని విడిపించటానికి. ఒకసారి గడ్డివాములన్నీ కాలిపోతుంటే, అన్నీ వాళ్ళు కాలిపోయిన తర్వాత ఆ ఇంటి ఓనరు కర్ర తీసుకొని అలా గెలుక్కుంటూ ఇంకెక్కడన్నా నిప్పు ఉందేమో అంటుకుంటుందేమో అని ఇలాగా కదుపుకుంటూ వస్తే ఒకచోట కాలిపోయి అలా కూర్చొని ఉన్నటువంటి ఒక కోడి పెట్ట పూర్తిగా కాలిపోయింది. అలా కర్రతోటి అలా అనగానే దాని లోపటి నుంచి ఓ 10-15 పిల్లలు కిచకిచలాడుకుంటూ బయటకు వచ్చాయి. ఏమైందండి? ఆ తల్లి అగ్ని చూసినప్పుడు కోడి పిల్లల్ని పిలిచింది. కోడి ఎట్ట పిలుస్తుందో మీరు ఎప్పుడైనా చూసారా? ఇది అంటుంది, కొత్త రకంగా అంటుంది. ఆకాశంలో వెళ్తున్న గద్ద ఎలాగ కోడి కనపడుతుందో నాకు అర్థం కాదు, కానీ ఎక్కడో పైన ఉంటే హెచ్చరిస్తుంది పిల్లల్ని. పిల్లలందరూ వచ్చి కోడి రెక్కల కింద దాక్కుంటాయి. అలా దాక్కున్నప్పుడు మంట వచ్చేస్తుంది. మంట దగ్గరకు వచ్చేస్తున్నప్పుడు కోడి ఏం చేయొచ్చు చెప్పండి? ఎగిరి పారిపోవచ్చు. పారిపోలేదా? పారిపోవచ్చు. కానీ ఎందుకు పారిపోలేదు? పిల్లలు కాలిపోతాయి. అందుకేం చేసింది? పిల్లల్ని బాగా రెక్కల్లో దాచుకొని ఆ సెగకి, ఆ ఆవిరికి, ఆ పొగ మంటకి అలాగే ఉండిపోయింది. ప్రాణం పోయింది కానీ ఆ స్థలం విడిచిపెట్టలేదు. యేసు ప్రభువు సెలవు మీద నుంచి ఎందుకు దిగలేదు? ఎందుకు దిగలేదండి? ప్రాణం పెట్టాడు ఆయన, దిగి రావచ్చు కానీ మనకి రక్షణ సమకూర్చడానికి. కానీ ఈ రోజున ఎంతోమంది ఇంకా యేసయ్య ప్రేమను గుర్తించడం లేదు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద చేర్చుకున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకుని ఉద్దేశించితేనే కానీ మీరు రానొల్లకపోతిరి. ఈరోజు యేసయ్య రెక్కల చాటున దాక్కున్న వాడికి రక్షణ ఉంది.